నా సహోద్యోగులందరికీ నా శుభోదయం మరియు 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్న వారిలో శ్రీమతి శైలజ, శ్రీ కిరణ్ బాబు జేడీసీ మరియు ఇక్కడ ఉన్నటువంటి ఏడీసీలు, అన్య ఉద్యోగులు, యూనిట్ అధిపతులు మరియు ప్రతినిధులు, మీడియా పర్సన్స్, స్పెషల్ ఇన్వైటీస్, మన ఇక్కడ కొంతమంది డాక్టర్స్ ఉన్నారు. అంతేకాకుండా లేడీస్ అండ్ జెంటిల్మెన్, గర్ల్స్ అండ్ బాయ్స్ హు ఆర్ ప్రెజెంట్ హియర్. మీ అందరికీ తెలిసి ఈరోజు మనం ఇప్పటికీ 74 సంవత్సరాలు దాటిపోయామని ఇండిపెండెన్స్ రావడం వల్ల ఇది 75వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నాము. మనము ఈరోజు అనేక స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను గుర్తు చేసుకునే దినం. ఈ స్వాతంత్ర దినోత్సవం మనకు ఒక ప్రత్యేకమైన దినం. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు పూర్తయ్యాయి. మనం 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ దినం నుండి మొత్తం భారతదేశంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రతి భారతదేశం యొక్క ప్రతి కార్నర్లో జరుపుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మనం మార్చి నుండి ఈ కార్యక్రమాలు మొదలు పెట్టాము. కానీ వచ్చే సంవత్సరం 15 ఆగస్టు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. కాకపోతే ఒక దురదృష్టకరమైన బాధాకరమైన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో భారతదేశము తన యొక్క 4.31 అంటే 4,31,000 మంది పౌరులను నిన్నటి వరకు మనం కరోనా ద్వారా కోల్పోవడం జరిగింది. అంతేకాకుండా 3.22 కోట్ల మంది భారతీయులందరూ కరోనాతో ప్రభావితమయ్యారు. అయినా కూడా మన భారతీయులు అత్యంత ధైర్య సాహసాలతో ఈ పరిస్థితులను ఎదుర్కొన్నారు. దానికి నిదర్శనం ఒకటే, మన దగ్గర ఉన్న వాటినే మనం చూసుకోవాలి. మన విశాఖపట్నం స్పెషల్ ఎకనామిక్ జోన్ ఆగస్టు 4 వరకు దాదాపుగా 22% వృద్ధిని సాధించగలిగింది. భారతదేశంలోనే అత్యంత అధికమైన వృద్ధిని మనం చూపించగలిగాము. ఇది నా యొక్క 3వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు. ఇక్కడ నుంచి నేను మిమ్మల్ని అడ్రస్ చేస్తున్న 3వసారి. ప్రతిసారి నేను ఒక మహోన్నతమైన వ్యక్తి గురించి మీతో మాట్లాడడం జరిగింది. ఈ సంవత్సరం నేను ఒక మహోన్నతమైన స్వతంత్ర సమర యోధి. చాలా మంది అతని గురించి పెద్దగా పట్టించుకొని ఉంటారు, మర్చిపోయి ఉంటారు, లేకపోతే కొద్దిగా గుర్తు పెట్టుకొని ఉంటారు. ఆయన మీ అందరికీ తెలిసిన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన మన 3వ ప్రధానమంత్రి. జవహర్లాల్ నెహ్రూ తర్వాత 3వ ప్రధానమంత్రిగా, ఆపద్ధర్మ ప్రధానమంత్రి తర్వాత ఈయన 3వ ప్రధానిగా మన భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. అతను వారణాసిలో 1904లో జన్మించాడు. చాలా మంది మీరు వినే ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హార్టికల్చర్ వాళ్ళు, హౌస్ కీపింగ్ వాళ్ళు, ఎలక్ట్రికల్ టీము, సెక్యూరిటీ గార్డ్స్, అందరికీ చాలా మంది తెలిసే ఉంటుంది. కాకపోతే మళ్ళీ ఒకసారి మనం రామాయణం చదువుతుంటాం, 10 సార్లు చదువుతాం. కానీ మన ఒక గొప్ప స్వతంత్ర సమరయోధుల గురించి ఒకసారి వింటే చాలా విన్నాం అనుకుంటాం. కానీ మనం వాళ్ళు మననం చేసుకోవడం ద్వారా మనకు ఎంతో ప్రోత్సాహం లభిస్తుంది. మనం ఏదో భారతదేశానికి చేయాలన్న ఒక అభిలాష కలుగుతుంది గొప్పవారిని చూస్తే. నా వరకు నేను చిన్న వ్యక్తి నుంచి కూడా ప్రోత్సాహం తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న రాత్రి మన సెక్యూరిటీ గార్డ్ శంకర్ రాత్రి 11 గంటలకు ఈ ముగ్గు వేస్తున్నాడు. ఆ ఫోటో నాకు ప్రకాష్ షేర్ చేయడం జరిగింది. చాలా సంతోషపడ్డాను. మనమంతా 11 గంటలకు నిద్రపోతున్నాము, అతను మాత్రం ముగ్గు వేస్తున్నాడు. మనం వచ్చాము, ఏదో చూసాము, అలా వచ్చేసాం. కానీ there is everything that we can learn from every person, good or bad. We can always learn from every person. లాల్ బహదూర్ శాస్త్రి గారు వాళ్ళ తండ్రి ఒక చిన్న ఉపాధ్యాయుడు, శారదా ప్రసాద్. ఆయన అలహాబాద్ రెవెన్యూ ఆఫీస్లో గుమస్తాగా పనిచేసేవాడు. ఈ చెప్పబోయే 2 పారాగ్రాఫ్ చాలా ఇంపార్టెంట్, మనందరికీ మోటివేషనల్గా ఉంటాయి. వాళ్ళ తండ్రి డెప్యూటీ తహసీల్దార్గా ప్రమోట్ అయ్యాడు. గుమస్తా నుంచి ప్రమోట్ అయ్యి 1906లో ఆయన చనిపోయాడు వాళ్ళ తండ్రి. అప్పటికి లాల్ బహదూర్ శాస్త్రి కేవలం 1.5 సంవత్సరం చిన్న పిల్లవాడు. అతను తన విద్యాభ్యాసం అంతా
మామల దగ్గర అక్కడ ఇక్కడ కష్టపడి చదువుకొని పైకి వచ్చాడు, అష్టకష్టాలు పడి పైకి వచ్చాడు. అతను నిరాడంబరానికి ఎంతో అభిమానవంతమైన శాస్త్రి గారు స్కూల్కి వెళ్ళడానికి ప్రతిరోజు గంగానది దాటేవాడు. గంగానది దాటడానికి ఒక నది, పెద్ద నది గంగానది అంటే, దాన్ని మామూలుగా అయితే మన పిల్లలైతే కారు కావాలి, ట్యాక్సీ కావాలి, ఆటో కావాలి ఇలా అంటుంటారు. ఆయన ఆ సమయంలో ఒక పడవ పోయేది. ఆ పడవ పోవాలంటే అతను డబ్బు అడుగుతాడు ప్రతిసారి. సో ఒక్కోసారి శాస్త్రి గారి దగ్గర డబ్బు ఉండదు, ఇచ్చేవాడు, ఒకసారి డబ్బు ఉండదు. ఏం చేయాలో తెలియక అతను పుస్తకాలను తీసి బట్టలు ఇప్పేసి మూట కట్టుకొని తల మీద వెనకలు కట్టేసుకొని నది దాటుకొని పోయేవాడు. చాలా ప్రమాదకరమైన నది. అయినా కూడా ఆయన ఎంత అభిమానవంతుడంటే అతన్ని ఒకరిని అడగడానికి, అతను ఎందుకు అడగాలి నేను, నన్ను ఫ్రీగా తీసుకెళ్ళమని? అతను బోట్ పర్సన్, అలా తీసుకెళ్తాడు, కానీ ఎందుకు అడగాలి? అది అతని ఉద్దేశం. వెల్కమ్. శాస్త్రి అంత నిజాయితీపరుడు, మానవతావాది, మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని ఆపాదించుకున్న మొట్టమొదటి వ్యక్తి భారతదేశంలో. ఆయన పేరుతో విజయ్ ఘాట్ స్మారక స్థలం ఢిల్లీలో తయారు చేయబడింది. అంతేకాకుండా ఆయన పేరుతో లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఈ భారతదేశంలో తెలియని వాళ్ళంటూ ఎవరుండరు ఎల్బిఎస్ అకాడమీ గురించి. మాకు అత్యంత గర్వకారణం మసూరిలో ఉన్నది. మేము కూడా అందులో 4 నెలలు చదవడం జరిగింది. విద్యాభ్యాసం కాదు కానీ ట్రైనింగ్, క్రమశిక్షణ నేర్చుకోవడం జరిగింది. ఇంకొక అతని నిజాయితీకి తార్కాణము, లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అవడానికి ముందు అలహాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. అతను అలహాబాద్ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్కు ట్రస్టీ అయ్యాడు. వెరీ ఇంపార్టెంట్, ఇది మీరు వినాల్సింది. అప్పుడు అక్కడ టాటా నగర్ అని, ఠాగూర్ నగర్ అని ఆ పేరుతో ఒక 1/2 ఎకరా భూమిని చిన్న చిన్న ప్లాట్లుగా వేసి అందరికి పంచడం జరిగింది. అది ఆక్షన్ చేయడం జరిగింది. ఆ టైంలో మన శాస్త్రి గారు అక్కడ లేరు, బయటకు వెళ్ళి ఉన్నారు. కానీ శాస్త్రి గారి ఒక అత్యంత సన్నిహిత మిత్రుడు, సారీ ఐఎమ్ స్పీకింగ్ ఇన్ తెలుగు బికాస్ దేర్ ఆర్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ డు నాట్ అండర్స్టాండ్, రైట్? శాస్త్రి గారి ఆంతరంగిక మిత్రుడు ఆ కమిషనర్ కలిసి, శాస్త్రి గారికి అసలు ఒక ఇంట్లో అంటూ లేదు, ఒక స్థలం అంటూ లేదు, ఆల్మోస్ట్ అతను జీవితం అయిపోవస్తున్నది. సో ఆ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ లో ఉన్న మెంబర్స్ అందరికీ తలా ఒక ప్లాట్ ఇచ్చి శాస్త్రి గారికి కూడా ఓటిద్దామని ప్రపోజల్ పెట్టాడు. దాన్ని అంగీకరించి శాస్త్రి గారికి ఒక ప్లాట్ ఇవ్వడం జరిగింది. ఆయన వాళ్ళ భార్య లలితా శాస్త్రి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఇలా శాస్త్రి గారికి ఒక ప్లాట్ తీసుకున్నామండి అంటే, అతను ఆమె అన్నయ్య అనేది అతన్ని, అన్నయ్య మంచి పని చేశారు మీరు, కనీసము మా జీవితకాలంలో మనదంటూ ఒక ఇల్లు కట్టుకునే అవకాశం మీరు కల్పించారు అన్నారు. అంతే, అలా జరిగిపోయింది. మరుసటి రోజు శాస్త్రి గారు వచ్చారు. శాస్త్రి గారు వచ్చేసి తెలిసింది అతనికి. అతను తెలుస్తూనే వెంటనే దానికి రియాక్ట్ అయ్యేసి, మనము ప్రతినిధులం, ప్రజల ముందు నిజాయితీగా నిలవాల్సిన వాళ్ళు అని చెప్పి ఆ ప్లాట్ను ట్రస్ట్ వాపస్ చేస్తాడు అతను వెంటనే. ఆ విధంగా శాస్త్రి గారు టిల్ హీ డైడ్ హీ హాజ్ నో హౌస్, అతనికి ఒక హౌస్ అంటూ లేదు. అలాగే శాస్త్రి గారు ప్రధానమంత్రి అవుతూనే అతని కొడుకులు మామూలుగా సిటీ బస్సులో ట్రావెల్ చేసేవాళ్ళు. సో ఎవ్రీబడి యూస్ టు మేక్ ఫన్ ఆఫ్ దెమ్. మీరు ఇంకా ప్రధానమంత్రి, మీ ఫాదర్ అయినప్పుడు యు ఆర్ ట్రావెలింగ్ ఇన్ సిటీ బస్సెస్. దెన్ సంబడి ప్రెషరైజ్డ్ శాస్త్రిజీ, వై డోంట్ యూ బై కార్? సో ఆయన లోన్ తీసుకొని ఓ ఫియట్ కార్ని కొనుక్కోవడం జరిగింది. కానీ అన్ఫార్చునేట్లీ అట్ ద టైమ్ ఆఫ్ హిస్ డెత్, అతను చనిపోయే వరకు కూడా ఆ లోన్ పూర్తి కాలేదు. 4,600 రూపాయలు అతను లోను బ్యాలెన్స్ ఉండిపోయింది టిల్ ద టైమ్ హీ డైడ్. అండ్ ఆ టైంలో లాల్ బహదూర్ శాస్త్రి కొడుకు హరికృష్ణ శాస్త్రి అశోక్ లేలాండ్లో పనిచేశాడు. ప్రధాని అవుతూనే అతనికి ఇమ్మీడియట్ గా అతనికి సీనియర్ జనరల్ మేనేజర్ గా ప్రమోషన్ ఇచ్చారు. ఆ విషయం శాస్త్రి గారు he came to know that because he has become the Prime Minister of India, his son is promoted to a senior rank and they are likely to use my position for any other issue. అలా ఆలోచించుకొని వెంటనే అతను కొడుకుని పిలిచి, నువ్వు ఆ ఉద్యోగం వదిలేసాలి, యూ విల్ నాట్ వర్క్ ఇన్ దట్ ఆర్గనైజేషన్ టిల్ ఐఎమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. అంచేత he was asked to resign from that post. That's why I say that what Mahatma Gandhi said, you must be the change you wish to see in the world.
అలా మనము శాస్త్రి గారిని we have to take as an example and a model, and we can try to emulate him, we can learn from him. And all of you know that during this current year, Honorable Prime Minister Modi has given us a target to achieve $400 billion of merchandise exports, and that I assure from this forum, on behalf of all of the employees present here in VSCZ, that we'll try to do our best to achieve these targets. ఇప్పటివరకు భారతదేశాన్ని రెండు పెద్ద సమస్యలు 2 సంవత్సరాల నుంచి బాధిస్తున్నాయి. 2020 మార్చి నుంచి. ఒకటి పాండమిక్, రెండు ఎకనామిక్. మన సహ ఉద్యోగులైనటువంటి ఒక మాజీ సైనికుడు ఎక్స్-సర్వీస్మెన్ శ్రీనివాస్, ఒక కస్టమ్స్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి, and one security guard Nagaraju, we have lost them because of the corona in the recent months. Hardly a month or 2 months back in the second wave, they were all performing their duty despite pandemic. The whole world is enjoying in the sense they were staying indoors, they were not coming out, not daring their threat, they came out and they performed their duties. And similarly, we have lost many people from Brandix, Reddy Slabs, Laurus Labs, and many units have lost many employees during this pandemic. But I appreciate all of them that they have done the best possible, and we could achieve targets to the tune of achievement, exports to the tune of 1.13 lakh crore last year. It was the highest in 32 years of VSCZ history. VSCZ నుంచి చాలా మందికి తెలియని విషయాలు, నేను సిఐఏ ఫోరంలో కూడా ఇదే చెప్పాను. అలా VSCZ అంటే చాలా మందికి ఏదో ఒక ఇండస్ట్రియల్ యూనిట్ అనుకుంటారు. అలా కాకుండా ఈ పరిసరాల నుంచి మన యొక్క సినర్జీస్ రిప్రజెంటేటివ్స్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి వరల్డ్ ఫేమస్ జనరల్ మోటార్స్, క్రైస్లర్, ఫోర్డ్, and for all the premier segment vehicles in the country, the chrome alloy wheels are exported to them. All vehicles of Tata segment in the country, Synergis is the single source supplier of chrome alloy wheels, and give them a big hand. Synergis is the one unit which is within our premises. Despite it is an export-oriented unit, but it's attached with the VSCZ. Last year, the Laurus Labs could export 11.47 million hydroxychloroquine by air to save the lives of the world population. All the countries, even USA was requesting Honorable Modi to supply hydroxychloroquine. And last year, we have supplied pharma to the tune of 20,500 crores, is the highest. Visakhapatnam Special Economic Zone is the pharma hub of the country, and we supply large pharmaceuticals even to the world. And another unique thing in VSCZ, మన దగ్గర హైదరాబాద్లో టాటా అడ్వాన్స్ సిస్టమ్స్, టాటా బోయింగ్ ఏరోస్పేస్, టాటా లాక్హీడ్ మార్టిన్, టాటా సికోర్సీ, ఇవన్నీ ఆదిబట్టిలో పనిచేస్తున్నాయి. చాలా మందికి ఇక్కడ వాళ్ళందరికీ ఎవరికి తెలియదు, వీళ్ళు ఏదో వాళ్ళు పని చేసుకుంటున్నారు చిన్నగా. కానీ ఇక్కడి నుంచి మనము వరల్డ్లో ఉన్నటువంటి రోల్స్ రాయ్స్కు, జనరల్ ఎలక్ట్రిక్ వాళ్ళకు, లాక్హీడ్కు వాళ్ళకు కావాల్సిన పార్ట్స్, ఇంజన్స్, అపాచే హెలికాప్టర్ బాడీస్, బోయింగ్ కావాల్సినటువంటి అన్ని ఇంపార్టెంట్ స్పేర్ పార్ట్స్ అన్ని మనం ఇక్కడ నుంచి సప్లై చేస్తున్నాము. అలాగే మన దగ్గర ఇండియాలోనే బిగ్గెస్ట్ అపారల్ సెక్టర్ బ్రాండిక్స్ ఈజ్ సప్లైయింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ హై క్వాలిటీ apparels to 20 countries of the world, and they have employed around 21,000. Many people doesn't know that VSCZ is a small unit in Duvada. It's not like that. VSCZ has got 61 SCZs under it. We have created, with the association of all the people standing here, whoever are present, with their active cooperation, we could create an icon for the VSCZ. Now people know what is VSCZ. అలాగే అపాచే మన దగ్గర నాయుడుపేటలో ఉన్నది. అలా ఎవరికి తెలియదు అపాచే అంటే, they are exporting 1.5 crore shoes every year and providing employment to 12,000 people, and exporting about say 10,000 crores every year of the brand of Adidas brand is coming from VSCZ. And the only aerospace SCZ is GMR. GMR వాళ్ళు హైదరాబాద్లో they are carrying out maintenance, research and
overhauling, repair and overhauling operations from their unit at GMR Aviation SCJet. All the aircrafts which are coming from abroad, they are getting repaired from here. And recently, they have installed one inflatable hangar. This is the first of its kind in the country. After spending a lot of money on that, probably nobody could have spent that much, and that can be erected within 1 month, the inflatable hangar. And please, I am taking a lot of time anyway, but this is the one forum where I can say that what we have achieved and what people can understand what is the VSCJ. And keeping so many abilities, I don't really understand. I appeal to all the citizens who are present here. Why do we import from China? Why do we import from other countries? Every year, we are importing shoes worth 2,548 crores from China. We are importing 2,577 crores. Toys, బొమ్మలు ఎందుకు మన బొమ్మలు అమెరికా చైనా నుంచి తెచ్చుకుంటాం? వాట్ ఈస్ ద రీజన్? నథింగ్. వీఆర్ క్రేజ్ అబౌట్ దట్. బికాస్ ఆఫ్ దట్ we have closed many toy making companies in the country, and in 2014 there were only 2 mobile making companies. Now we have got 200 mobile making companies. They are all assembling. Fine, let them assemble. At least our people are getting employment. That's why whenever you buy something, look at the brand, look at the name, where it is made. If it is made in India, buy it. If it is made in China or made in other country, don't buy it, because that's not going to contribute to country's growth. Similarly, 22% of the generic medicines are supplied from this country, whereas we import 70% of the raw material from the world, from China especially. And that's why where we were put into trouble during pandemic, they have increased the raw material prices heavily. మనకు ముడి పదార్థాలను విపరీతంగా ధరలు పెంచేసి మనం సడన్ గా ఆశ్చర్యపోయి, ఏంటి పారాసిటమాల్ 3 రూపాయలు దొరికేది ఈరోజు 16 రూపాయలు, 10 రూపాయలు, 12 రూపాయలు. Suddenly how it gone up so high? It's all because of they have increased the raw material. It's not our people who are troubling us, because they are forced to hike the prices. Similarly, we are importing furniture worth 6,000 crores every year. Why can't we make good furniture here? Why are we after IKEA and all these things? You go to Saranpur, you go to Rajasthan, you see any part of the country, go to Mysore, you get best quality of the furniture available in the world. Why are we worried about these IKEA and these people just paying money and bringing? So what are we doing? We are just killing our own industries, killing our own people. And I tell you, it's a very, very fact that India cannot make even C vitamin without depending on other countries. That's why we could not get C vitamin during pandemic. We tried our best, they raised the prices, and they have given all nonsense C vitamin, ascorbic acid, this, that, they said we can't even eat it. The moment you put inside the mouth, your tongue is gone. We at the IITs, Indian Institute of Technology, they have made number of ventilators, very low cost, cheap ventilators tayar chese. But we were depending on China and importing all air concentrators. We were importing. Why? Why don't we encourage our people? So I joined here 2.5 years back with the team present here. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ విసేజ్లోని ప్రతి ఉద్యోగికి, వాళ్ళ హార్టికల్చర్ కావచ్చు, స్వీపర్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, ప్లంబర్స్ కావచ్చు, మా ఆఫీషియల్ కావచ్చు, అలాగే మన విసేజ్ యూనిట్స్ కావచ్చు, ప్రతినిధులు కావచ్చు, డెవలపర్స్ కావచ్చు, వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 2.5 సంవత్సరాలు మీరు నాకు ఇచ్చిన సహయోగంతో మనం విసేజ్ను భారతదేశంలోనే ఒక అత్యున్నతమైన స్థానంలో నిలపగలిగాము. మన అధికార బృందం ఇక్కడ ఉన్న వాళ్ళ అందరికీ నా కృతజ్ఞతలు. వాళ్ళ సామర్థ్యం గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు. ఢిల్లీలో ఏదైనా రిపోర్ట్ వెళ్ళాలంటే మొట్టమొదటిసారిగా మన VSCJ రిపోర్ట్ అక్కడ ఫ్లోట్ అవుతుంటుంది. I had many dreams. We have completed almost all. There are always small things, but still doing in government is very tough. మీ యూనిట్స్ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకి అనిపించవచ్చు, ఏదో లిఫ్ట్ పెడుతూనే DC గారు చాలా ఆనందపడుతున్నారని. కానీ you come and work in the government, you will come to know how to work. You can't buy even a printer, you can't buy even a air conditioner. But we have done so many things here. We have created a new lift which was never there for the past 32 years. This building came almost 25 years back. We never had a lift. Within 6 months we have made a lift here for all the 3 floors. And similarly, whatever you see here,
It's the work of our team. Whatever you see, I say, including this flag post, including this, whatever is seen here, completely including the stage that I am speaking, all these were done in just last 2.5 years. And we have done almost everything well, and we have raised so many green avenues inside that here in the campus. Sandalwood avenues we have created, Plumeria gardens we have created, Divine parks we have created inside, and we have made VSCJ an iconic picture. So finally, ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ విధుల పట్ల నా బృందానికి ఉన్న డిసిప్లిన్ నిబద్ధతను గుర్తించి మనం కొంతమందికి మెమంటోలు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాము. దాని అర్థం ఇది కాదు, మిగతా వాళ్ళు పని చేయట్లేదని కాదు, అందరికీ ఒకసారి ఇవ్వలేము, ఇచ్చినా దాని ప్రాముఖ్యత ఉండదు. కాబట్టి విల్ ట్రై టు ఐడెంటిఫై ఫ్యూ పీపుల్ హూ ఆర్ రియలీ షోయింగ్ సమ్ ఇంట్రెస్ట్ ఇన్ గవర్నమెంట్ వర్క్. వాళ్ళని మనము వీ వాంటెడ్ టు ఫెలిసిటేట్ దెమ్ ఆన్ దిస్ అకేషన్. వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. అండ్ once again, I wish all the distinguished gathering present here a very, very happy 75th Independence Day. Marosari, Jai Hind, Jai Bharat. And our invitee, additional Deputy DGF Shobhit Gupta ji and his family, I invite them. We were waiting for you in fact, and we have kept one plant to be planted by you, but looking at the schedule, we could not wait for you. Thanks for joining all the family members of Shobhit Gupta. Once again, Jai Hind and Jai Bharat.